నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో జనవరి 7వ తేదీ నుంచి ప్రారంభమైన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటు మంగళవారంతో అట్టహాసంగా ముగిశాయి. టోర్నమెంటులో భాగంగా మొదటి బహుమతి పీపీఎల్ లెవెన్స్ 30,000 రూపాయలు, రెండవ బహుమతి యోధా లెవెన్స్ 15,000 రూపాయలు, మూడవ బహుమతి స్టార్క్ లెవెన్స్ 8,000 రూపాయలు గెలుపొందారు. అలాగే బెస్ట్ బ్యాడ్మింటన్, బెస్ట్ బౌలర్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బహుమతులను ఆర్గనైజర్లు విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా బహుమతుల ప్రదానోత్సవంలో వెడిచర్ల మురళి, కరియావుల శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ఈ ఆర్గనైజర్స్ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని క్రికెట్ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఎటువంటి గొడవలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఆశించిన దానికంటే ఎక్కువ టీంలు పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆర్గనైజర్లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీపీఎల్ సీజన్ 1 ఆర్గనైజర్లు బాలచంద్ర, వీరేంద్ర, గణేష్, రాజేష్, శ్రావణ్, మాజీ క్రీడాకారులు సురేష్, బ్రహ్మయ్య, క్రీడాకారులు పాల్గొన్నారు. పొదలకూరు పట్టణంలో ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి అంతర్జిల్లాల క్రికెట్ టోర్నమెంటు ఈరోజు విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమం అందులో ప్రతి సంవత్సరం మండల స్థాయిలో జరిగే ఈ క్రికెట్ టోర్నమెంట్ని అంతర్జిల్లాల స్థాయికి తీసుకెళ్లినటువంటి నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం ఇచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు టీమ్ ఆర్గనైజర్స్కి అందరికీ, పొదలకూరు ప్రజానీకానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన క్రీడాకారులందరికీ కూడా ప్రారంభించినప్పటి నుంచి మాకు సహకరించిన దాతలకు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు అదేవిధంగా ప్లేయర్స్ కూడా 40 టీములు రావడం జరిగింది. జిల్లాల స్థాయిలో ఎటువంటి గొడవ లేకుండా, ఎటువంటి వివాదం లేకుండా చాలా చక్కగా చేయడం జరిగింది. దీంట్లో మొదటి బహుమతి పీపీఎల్ లెవెన్స్ సాధించుకున్నారు, రెండవ బహుమతి యోధా లెవెన్స్ సాధించుకున్నారు, మూడవ బహుమతి స్టార్ లెవెన్స్ సాధించుకున్నారు. ద బెస్ట్ బ్యాట్స్మెన్గా మన్నవరపు మనోహర్ అన్న 2 సార్లు 50 కొట్టి చరిత్ర సృష్టించారు గౌడ్లో. అదేవిధంగా బెస్ట్ సిరీస్ కూడా ఆయనే తీసుకున్నారు. తర్వాత బెస్ట్ బౌలర్గా హరీష్ బాగా బౌలింగ్ చేసి సిరీస్ తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రాజీ, నెల్లూరు వ్యక్తి రాజీ, అతను హోమ్ టీంలో ఆడి మంచి ప్లేని ఆడి అది తీసుకుని మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ టోర్నమెంట్కి సహకరించిన ప్రతి ఒక్కరి దాతలకు కానీ, మాకు సహకరించిన మీడియా మిత్రులకు కానీ, అదేవిధంగా పోలీసు వారికి కానీ ప్రతి ఒక్కరు మాకు సహకరించారు. పొదలకూరులో ఇంత బాగా ఇటువంటి కార్యక్రమాన్ని మేము నిర్వహించిన కారణం ప్రతి ఒక్కరు మా సహకారంతో